బాపూజీ గారి ఇప్పుడు తన ఏకైక పుత్రికతోటి కూడా మేము మాట్లాడడం జరిగింది. తను కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత తనతో మాట్లాడి తను లండన్లో ఉన్నారు. 2 monthsలో వస్తారు. వచ్చిన తర్వాత కూడా తను కూడా బాగా మా నాన్నగారు చేసిన సేవలకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మీరు గుర్తించి మీరు తీసుకొచ్చి మా నాన్నగారిని ప్రాచుర్యం తీసుకొస్తున్నందుకు నేను సర్వదా మీకు రుణపడి ఉంటానని చెప్పి తను మాతో చెప్పడం జరిగింది. డాక్టర్ పవిత్ర గారు, నేను కూడా అసలు ఇంత గొప్ప విషయం జరుగుతుందని చెప్పి నేను నా జీవితాన్ని ఊహించలేదు. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా బడుగు విజయ్ కుమార్ గారికి, నా భార్యకే పోతుంది. నాదేం లేదు ఇలా. నేను నిమిత్త మాత్రుని నేను సేవ చేసుకుంటూ పోతున్నాను తప్ప సేవ ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాంతో వచ్చే మంచి ఏంది చెడు ఏంది అనేది వాళ్ళిద్దరూ ఇచ్చిన సూచన సలహాల మేరకే నేను ఇవన్నీ చేయడం జరిగింది. డాక్యుమెంటేషన్ ఇప్పుడు 29 నిమిషాలు ఉంటుంది. జనరల్గా ఏంటంటే అంతకంటే ఎక్కువ డాక్యుమెంటరీ పిక్చర్స్ యాక్సెప్ట్ చేయరట. ప్రొడ్యూసర్గా నేను అనుకుంటున్నా అయితే యాక్చువల్ చెప్పాలంటే 30-35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అమెరికాలో నార్త్ అమెరికా పద్మశాల అసోసియేషన్ ద్వారా అక్కడ నాపా ద్వారా అక్కడ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. సో మా కుమారుడు అక్కడ ఉంటున్నాడు. అక్కడ ప్రోగ్రామ్ కూడా సెట్ అయిపోయింది. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కొండలక్ష్మి బాబు జీవిత చరిత్ర అనేది, జీవితం అనేది ప్రపంచంలో అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికి తెలియజేసే విధంగా నేనున్న రోజులు దాని గురించి సేవ చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.